ఇంటిగ్రిటీ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక తప్పు చేస్తామండి. తప్పు చేసిన తర్వాత నిజాయితీగా ఒప్పుకుంటే దాన్ని నిజాయితీ పరులు అంటారు. అంటే నేను ఈ తప్పు చేశాను అని ఒప్పుకుంటే అది నిజాయితీ అవుతది. మరి ఇంటిగ్రిటీ అంటే అంతకు మించి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు దానిని తప్పు చేయకుండా మన మైండ్‌లోనే ఆ ఆలోచనని ఆదిలోనే అంతం చేయటం ఇంటిగ్రిటీ. సో, అలాంటి ఒక మంచి టాపిక్‌ని అనితాదేవి గారు చెప్పడం, ఆవిడ పర్సనాలిటీకి, ఆవిడ యాటిట్యూడ్‌కి రిలేట్ అయిన టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవడం రియల్లీ వండర్‌ఫుల్ మ్యామ్. థాంక్ యూ. క్యారీ ఆన్ ప్లీజ్. ద వర్చువల్ డయాస్ ఈస్ యోర్స్ మ్యామ్. అనితాదేవి గారు. థ్యాంక్ యూ మ్యామ్. అనురాధ మ్యామ్. ఉన్నది, లేనిది ఏదైనా సరే వండర్‌ఫుల్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. లేనివేం చెప్పలేదు మేడం. ఇక్కడ మనకి అందరికీ తెలుసు. మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా తెలుసు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ గురించి. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళకి చెప్పమని థ్యాంక్ ఛాన్స్ యూ ఇచ్చి సో చూడండి. మచ్. నాకన్నా ఇంకా డబుల్, ట్రిపుల్ చెప్తారు. థ్యాంక్ యూ కాకపోతే మ్యామ్. మీ సెషన్ ఆగిపోద్ది గదా! ఇంతటితో ఆపేద్దాం. యెస్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ క్యారీ ఆన్. మ్యామ్. అందరికి 195 బ్యాచ్‌కి నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఫౌండర్ అయిన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, మా 132 బ్యాచ్‌లో మమ్మల్ని ట్రైన్ చేసిన ప్రతి గురువులకి, నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ ఉన్నాది అని ఒకటి చూపించిన కేఆర్‌కే రాజు గారికి, నా తోటి పార్టిసిపెంట్స్‌కి, ఇప్పుడు 195 బ్యాచ్ ఆల్ పార్టిసిపెంట్స్‌కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇంటిగ్రిటీ. ద చాయిస్ బిట్వీన్ వాట్స్ కన్వీనియంట్ అండ్ వాట్స్ రైట్. ఇక్కడ చిన్న ఇంటరాక్షన్ అండి. యాక్చువల్‌గా ఇది అంతా నా సెషన్ అంతా కొంచెం విజువలైజేషన్‌లో ఉంటుంది. మీకు మీరు కొంచెం విజువల్ చేసుకోండి. మనం ఒక నలుగురు కలిసి ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాము. ఆ ఆఫీస్‌లో నేను ఏదో వర్క్ మీద నా పర్స్ ఓపెన్ చేస్తే ఒక రూ. 500 నోట్ కింద పడిందండి. కింద పడినప్పుడు అది మీలో మిగతా ఒక ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుకొని ఆ రూ. 500 నోటు మీరు అబ్జర్వ్ చేశారు గాబట్టి, ఆ నోట్‌ని తీసి మీకు నాకివ్వాలనిపిస్తుందా? లేదా ఆ నోట్ తీసుకోవాలనిపిస్తుందా? హ్యాండ్ రైజ్ చేసి, అంటే ఇవ్వాలి అనిపించిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తీసుకోవాలి అనిపించిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. ఇవ్వాలి 7, 8. 8 మెంబర్స్‌కి ఇవ్వాలి అనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వెషన్ అండి. ఒక క్యాబ్‌లో ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెల్ చేస్తున్నారు. మీతో పాటు ఇంకొకరు కలిసి ఇద్దరు జర్నీ చేస్తున్నారు. ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏదో రన్నింగ్‌లో ఒక ఫోన్ కాల్ వచ్చి ఒక బ్యాగ్ విడిచిపెట్టి క్యాబ్ దిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక బ్యాగ్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా! మనం చిన్న క్యూరియాసిటీతో దాన్ని ఓపెన్ చేసి చూసారు. చూస్తే అందులో 1,00,00,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుందండి? తీసుకోవాలనిపిస్తుందా? ఇవ్వాలి అనిపిస్తుందా? ఇందాక హ్యాండ్ రైజ్ చేసినోళ్ళందరూ డౌన్ చేసేయండి. మిగతా వాళ్ళు చెప్పండి. ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుందా? ఇవ్వాలనిపిస్తుందా? ఇప్పుడు 1,00,00,000 రూపీస్ ఉంటే మన లైఫ్ సెట్ అయిపోతది అని ఒక ఫీలింగ్ ఉంటది గదా! అప్పుడది ఏదో విధంగా వాళ్ళు అడ్రెస్ ట్రేస్ చేసి ఇచ్చేద్దాం తీసుకెళ్ళి అనిపిస్తుందా? లేదు ఆ 1,00,00,000 ఉంటే మనం సెటిల్ అయిపోతాంలే మన దగ్గర పెట్టుకుందాం అనిపిస్తుందా? ఖచ్చితంగా ఇచ్చేస్తానండి నేనైతే.
ఇచ్చేస్తారు మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ కన్వీనియంట్. కన్వీనియంట్ వచ్చి మన దగ్గర పెట్టుకుంటే అది మన లైఫ్ టైమ్ మనం కంఫర్ట్‌గా బతికేయడానికి సరిపోతది. కానీ మీరు వాళ్ళ అడ్రెస్‌ని ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఇది వాళ్ళకి అప్పగించడం అనేది రైట్. ఇంటిగ్రిటీ అనేది కన్వీనియంట్‌కి, రైట్‌కి వ్యత్యాసాన్ని తెలుసుకొని దాని ఔట్‌పుట్ మనం ఎంత పర్ఫెక్ట్‌గా తీసుకుంటామో అదే ఇంటిగ్రిటీ అండి. ఓకే అండి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ ఎవరో ఒకరు చదవండి. Being honest. Definition: integrity is the quality of being honest, having strong moral principles, and upholding ethical values. ఈ స్లైడ్ మీనింగ్‌కి ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తానండి. ఒక మహారాజు ఉంటారు. ఆయన తన సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఆ మహారాజుకి వారసత్వం ఉండదండి. అంటే నెక్స్ట్ ఇప్పుడు రాజుల పరిపాలనలో వారసులే కదా నెక్స్ట్ రాజుని పరిపాలించేవాళ్ళు. ఆయనకి వారసత్వం ఉండదు. సో, ఆయన ఓల్డ్ ఏజ్‌కొచ్చాక కూర్చొని ఆలోచిస్తారు బాగా. ఇప్పుడు నా తర్వాత వారసులు ఎవరు నా రాజ్యానికి అని. ఆలోచించేటప్పుడు ఆయనకొక చిన్న ఆలోచనొస్తది. సరే, ఎవరినో తీసుకొనొచ్చి కూర్చోబెట్టే కంటే, ఒక తెలివైన వాళ్ళని, నిజాయితీ పరులని రాజ్యాధికారాన్ని అప్పగిస్తే, నా ప్రజలు సురక్షితంగా ఉంటారు కదా అని ఆలోచించి, ఒక చాటింపు వేయిస్తారు. చాటింపు వేయించినప్పుడు ఏమని అనౌన్స్ చేస్తారంటే, నేనొక కాంపిటీషన్ పెడుతున్నాను. ఆ కాంపిటీషన్‌లో విన్ అయిన వాళ్ళకి ఈ రాజ్యాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తారు. ఆయన అనౌన్స్ చేసినప్పుడు అందరూ మొత్తం ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఒక రాజు కాంపిటీషన్ పెడుతున్నారు అంటే ఏం ఆలోచిస్తారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుకొని చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి ఎవరైనా. మేడం క్వెషన్ ఒకసారి చెప్పండి. ఒక రాజ్యంలో రాజు తన రాజ్యాధిపత్యాన్ని నెక్స్ట్ వారసత్వంగా ఇవ్వటానికి కాంపిటీషన్ పెడుతున్నారు అంటే, ఆ రాజ్యంలో ప్రజలు ఏం ఆలోచిస్తారు? లక్ష్మణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్ అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ. ఖచ్చితంగా మంచి పోటీ పెడతారేమో అనిపిస్తుంది మేడం. అంటే ఏ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందనుకుంటారు? అది తెలుగుకు సంబంధించిన కాంపిటీషన్ అయి ఉంటది అనుకుంటా. తెలివికి సంబంధం. నెక్స్ట్ శ్రీహర్ రాజు గారు. చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ. రాజు యొక్క బాధ్యత చాలా తెలివి గల వ్యక్తుల్ని అక్కడ ఐడెంటిఫై చేసేదానికి సమన్యాయ పాలన కోసం అందరికీ అవకాశం ఇస్తున్నాడు అక్కడ. దానివల్ల అతనికి కొంచెం ఒక క్రేజ్ అనేది పెరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. జగదీష్ సార్. సామర్థ్యం, సమర్థత చూస్తారు మేడం. తర్వాత ఆయనలో ఉన్న క్వాలిటీస్ అనేది టెస్ట్ చేస్తారు మేడం. పర్సన్ క్వాలిటీస్. ఓకే. థ్యాంక్ యూ సార్. యాక్చువల్‌గా ఒక రాజు రాజ్యాధికారం కట్టబెట్టాలి అంటే, వాళ్ళకి మెంటల్ అపియరెన్సే కాదు, ఫిజికల్ అపియరెన్స్ కూడా కావాలి. అంటే వాళ్ళు కత్తి సాములు, ఇవి యుద్ధాలు అన్నిట్లో నైపుణ్యం కలిగి ఉండాలి కదా! అన్నీ ఉంటేనే కదా రాజయ్యేది. అలా ఆలోచించి రాజ్యంలో ప్రజలందరూ వాళ్ళ థింగ్స్ అంటే బల్లోకాలు,
వాళ్ళ తాలూకా ఏంటంటారు, వాటికి యుద్ధానికి సరిపడా నైపుణ్యాలన్నీ ఉన్న థింగ్స్ అన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు. రాజ్యంలో వెళ్తే ఆయన అందరినీ కూర్చోబెట్టి, నేను మీ అందరికీ ఒక కాంపిటీషన్ పెడుతున్నాను, దీనికి 1 ఇయర్ టైం లిమిట్, ఈ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి రాజ్యాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్తారు. చెప్తే సరే అని చెప్పి అందరూ అంటే, ఆయన ఆ సేవకులను పిలిచి సీడ్స్ తెప్పిస్తారు. అంటే విత్తనాలు తెప్పించి మనిషికి ఒక విత్తనం చొప్పున ఇస్తారు. ఆ విత్తనాల్ని మొత్తం అందరూ తీసుకొని వెళ్ళి 1 ఇయర్‌లో దాన్ని ఎవరైతే ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ కింద నాకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ కింద తెచ్చి ఇస్తారో వాళ్ళకి నేను రాజ్యాధిపత్యం ఇస్తాను అని చెప్పి అందరికీ పంపించేస్తారు. పంపించేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆ సీడ్స్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ విత్తనాలు వేస్తారు. అన్ని అంటే బాగా గ్రోన్ అయ్యేలాగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ పెంచుతారు. అందులో కృష్ణ అనే ఒక అతను కూడా యాజ్ యూజువల్‌గా రాజుగారి దీనికి వెళ్తాడు. ఆయన కూడా విత్తనం తెచ్చుకుంటాడు. ఆయన పెంచడానికని మొక్కని అదే ప్లాంట్ పాతుతాడు. బట్ ఆ మొక్క ఆ విత్తనం మొలకెత్తదు. మొలకెత్తకపోతే అందరూ చూస్తూ ఉంటాడు రోజు వెళ్ళి. అందరూ విత్తనాలు మొలకెత్తి మంచి బ్యూటిఫుల్ ప్లాంట్స్ వచ్చాయి. నా విత్తనం మాత్రం ఎందుకు రావట్లేదు? ఆయన ఇంకా ఎక్కువగా దానికి కంపోస్ట్ ఏస్తాడు, ఎరువులేస్తాడు, దాన్ని సన్‌కి పెడతాడు, వాటర్ పోస్తూ ఉంటాడు టైమ్ టు టైము. ఎంత ప్రొటెక్ట్ చేసినా ఆ విత్తనం మాత్రం మొలకెత్తదు. అయిపోతది. ఇలా 1 ఇయర్ గడిచిపోతది. అందరూ మంచి ప్లాంట్స్ పట్టుకొని మళ్ళీ రిటర్న్ రాజుగారు దండోరా వేయిస్తారు. అందరూ మంచి ప్లాంట్స్ తీసుకొని రాజ్యంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈయన కూడా వెళ్తాడు. ఏంటి అసలు మొలకెత్తని ఒక పాట్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళి రాజుగారి దగ్గర జెన్యూన్‌గా నేను విత్తనానికి అన్ని రకాల సదుపాయాలు చేశాను. కానీ నా మొక్క మొలకెత్తలేదు. అందరిది మంచి ప్లాంట్స్ వచ్చాయి. నేను డిస్‌క్వాలిఫై అయిపోయాను అని జెన్యూన్‌గా ఒప్పుకుంటాడు అతను. అప్పుడు రాజుగారు అందరి సమక్షంలో ఒక సీక్రెట్ రివీల్ చేస్తారు. అదేమై ఉంటుందండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుకొని చెప్పండి. అమృత మ్యామ్. అవి విత్తనాలు కాకపోయి ఉండొచ్చు. ఓకే. చిరంజీవి సార్. ఈ నకిలీ విత్తనాలు అవి ఇచ్చాము అని రాజుగారు ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీహరి రాజు గారు. నాణ్యత లేని విత్తనం వల్ల అది సరిగా గ్రోత్ రాకపోవడం వల్ల నిజాయితీగా అతను ఒప్పుకుంటాడు రాజు దగ్గరికి పోయి. థ్యాంక్ యూ సార్. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. అదే అందరికి కూడా పనికిరాని విత్తనాలు ఇస్తారండి, వీళ్ళిద్దరూ వేరే విత్తనాలు తెచ్చి నాటుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటంటే రాజుగారు రివీల్స్ చేసిన ఆన్సర్ ఏంటంటే టోటల్ ఆయన ఇచ్చిన సీడ్స్ అన్ని బాయిల్ చేసి ఇస్తారండి. అదే మొత్తం ఆయన ఇచ్చిన టోటల్ సీడ్స్ వాళ్ళకి వీళ్ళకి ఏమీ తారతమ్యం లేదు. అందరికీ ఇచ్చిన విత్తనాలు మొత్తం బాయిల్ చేసి ఇస్తారు. బాయిల్ చేసిన విత్తనం ఎక్కడైనా మొలకెత్తుతుందా? మొలకెత్తదు కదా. సో అందరూ ఏం చేస్తారు, ఈ విత్తనం ఎప్పుడైతే మొలక రాదో మిగతా బయట నుంచి తెచ్చిన సీడ్స్ నాటేసి, ఎందుకంటే రాజు కాంపిటీషన్ పెట్టారు, రాజ్యాధికారం కావాలి అంతే తప్ప ఇక్కడ జెన్యూనిటీ అనేది ఎవరి దగ్గర లేదు. సో ఆ విత్తనాలన్నీ నాటే పక్కన పెట్టేసి అవి రానివి మిగతావన్నీ మంచి ప్లాంటేషన్ మొత్తం అందరూ తీసుకొస్తారు. కానీ కృష్ణ అనే అతను మాత్రమే జెన్యూన్ గా హానెస్ట్ గా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా నా విత్తనం మొలకెత్తలేదు అని చెప్తాడు. అంటే అక్కడ మిగతా రాజ్యంలో ఉన్న కాంపిటేటర్స్ అందరూ రాజుగారిని చీట్ చేసినట్టే కాదా? చేశారు కదా. సో అందుకని అప్పుడు ఈ కృష్ణ అనే వ్యక్తికి రాజుగారు రాజాధిపత్యం ఇస్తారు. దానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి దాని మీద ఈయన వర్క్ చేసి ఉన్నాడు.
ఇప్పుడు కాంపిటీషన్ పెట్టాక రాజు వదిలేస్తాడా? వదిలేడు కదా! దాని పర్యవేక్షణ కూడా పెడతాడు. ఆ పర్యవేక్షణలో ఈయన స్టార్టింగ్ నుంచి దాని మీద ఎంత వర్క్ చేసాడో తెలుస్తుంది. ఎంత హానెస్ట్‌గా ఉన్నాడో తెలుస్తుంది. ఆ ఎరువులు సేకరణలో కూడా ఆయన నైపుణ్యాలను సేకరిస్తాడు. ఇవన్నీ చూసిన దానికంటే ఒకవేళ విత్తనం మొలకెత్తలేదు, నేను అక్కడికెళ్ళి చెప్పాల్సిన పని లేదు అని ఆయన ఇంటి దగ్గర ఉండిపోలేదు. రాజ్యంలోకి వచ్చి ఈయనకి జెన్యూన్‌గా, హానెస్ట్‌గా ఆయన ముందు భయపడకుండా, ఈ నిజాయితీగా ఒప్పుకోవటానికి వల్ల రాజు ఆయనకి రాజ్యాధిపత్యాన్ని ఇస్తారు. ఇది ఏంటంటే ఇంటిగ్రిటీ అనేది అది టోటల్ మన లోపల ఉండి, మన జెన్యూనిటీ నుండి వచ్చే బాండింగ్. అలా ఉంటేనే మనం దేన్నైనా సాధించగలం అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి ఏదైనా సాధించగలడు అని ఒక మీనింగ్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ స్లైడ్ ఎవరో ఒకరు చదవండి. Integrity and honesty should be included in the first chapters in our life book. ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ నుంచి ఇది మధ్యలో ఏదో ఎవరో చెప్తేనో మనకి వచ్చేది కాదు. బై బర్త్ కొన్ని అలవాట్లు అనేవి మనలో ఉండాలండి. మన పేరెంట్స్ మనకి ఎవ్వరికి కూడా, ఏ పేరెంట్ కూడా చిన్నప్పటి నుంచి తప్పుడు మార్గంలో నడవని చెప్పరు, తప్పుగా బిహేవ్ చేయమని చెప్పరు. వాళ్ళు ఎటువంటి వేలో వెళ్తున్నా వాళ్ళు మందలిస్తూనే ఉంటారు. ఇది ఏది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది గైడ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమంది దొంగలుగా మారారు, కొంతమంది ఇలా ఉన్నారు అంటే అది తల్లిదండ్రుల తప్పు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు అలా చేయమని అయితే ఎవరు చెప్పరు కదా! అది ఫస్ట్ మనం బర్త్ నుంచి స్టార్టింగ్ వాళ్ళు నేర్పించింది నేర్చుకుంటూ, మన అలవాట్లకి, మన అభిరుచులకి తగినట్టు మన హానెస్టీని బిల్డప్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి తప్ప, ఏదో ఒక 10 మంది మనం అంటాం కదా! మన స్నేహం బట్టి మనల్ని రికగ్నైజ్ చేయొచ్చు. మన స్నేహితులను బట్టి కూడా. 10 మంది ఒక చెడు వ్యసనాలు కలిగిన స్నేహితులతో మనం ఉన్నాము అంటే, ఆహా! వీళ్ళు అదే అంటారు తప్ప, మంచి వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయరు. సో, దాన్ని ఏంటంటే రైట్ వే అనేది మన లైఫ్ చాప్టర్ బుక్‌లో ఫస్ట్ పేజ్‌గా ఎప్పుడూ నిలిచి ఉండాలి. ఇది మన జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్‌కి గాని, మన వల్ల ఎవరైతే బాగుపడతారు, మనం చెప్తే వింటారు అనే వాళ్ళకి మనం ఫస్ట్ అలవాటు చేయవలసిన విషయం అండి. సార్ నెక్స్ట్ స్లైడ్. అడ్మిట్ మిస్టేక్. ఒక మిస్టేక్ చేస్తామండి. కానీ దాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఒక సామెత ఉంటది కదా! ఒక అబద్ధానికి 100 అబద్ధాలు తోడవుతాయి. ఒక మిస్టేక్ చేసేస్తే దాన్ని రెక్టిఫికేషన్ కోసం ఒక 100 అబద్ధాలు వెతుక్కుంటాం మనం. అలా చేయకుండా ఆ మిస్టేక్‌ని ఫస్ట్ నేను మిస్టేక్ చేశాను అని చెప్పి నిలబడి ధైర్యంగా దాన్ని సరిదిద్దుకుంటే ఆ క్షణంతో అది పోతుంది. నెక్స్ట్ అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు మన లైఫ్‌లో. ఆ మిస్టేక్ ఆ క్షణంతోనే పోవాలి. కంపల్సరీ ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ మిస్టేక్‌ని ఒప్పుకొని తీరుతాడు. నెక్స్ట్ స్లైడ్ సార్. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ తమిళనాడులో ఎక్కడో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. చాలా లాట్ ఆఫ్ పీపుల్ కోల్పోయాం. అది తెలిసి అప్పుడు ఉన్న అక్కడ ప్రెజెంట్ మినిస్టర్ దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా మన ఒరిస్సాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఒక గూడ్స్ ట్రక్ కొట్టుకొని చాలా మంది చనిపోయారు. అయితే ఇక్కడ కూడా ప్రెస్ వాళ్ళెళ్ళి
మినిస్టర్ని రాజీనామా చేయమని అడిగారు. ఆయన చెప్పిన సమాధానం మీకు తెలిసి ఉంటుంది. ఏంటండి అది? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. తెలీదండి? ఓకే. ఆయన ఏం చెప్పాడంటే శంకర్రావు గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. ట్రైన్ నేను డ్రైవ్ చేయలేదని చెప్పుకుంటాడు మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్‌లీ సార్. ఆయన ఏం చెప్పారంటే మినిస్టరు, ట్రైన్ డ్రైవ్ చేసింది నేను కాదు. ట్రాక్ వేసింది నేను కాదు. ఓకే. అక్కడున్న అట్మాస్ఫియర్ ఏంటి? అసలేం జరిగింది? అనేది నాకు తెలీదు. అసలు ఏ విధంగా ఆ యాక్సిడెంట్ అక్కడ జరిగిందనేది కూడా నాకు తెలీదు. కాబట్టి ఇక్కడ నేను చేయాల్సిందేంటంటే, మళ్ళీ ఇది రిపీట్ కాకుండా నేను పర్యవేక్షణలోకి తీసుకుంటాను. ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ కుటుంబాలకి నేను ఎక్స్‌గ్రేషియా ఇస్తాను. నెక్స్ట్ ఈ ట్రాక్స్‌కి సంబంధించి నేను ఇమ్మీడియేట్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇమ్మీడియేట్‌గా రప్పించి, రీసెంట్‌గా హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ చాలా వరకు ఆగిపోవడం మనకు తెలుసు కదా! అప్పుడు మొత్తం జరిగిన వర్క్ అదేనండి ట్రాక్ లైన్స్. ఆయన రెస్పాన్సిబిలిటీతో వితిన్ ఏ 15 డేస్‌లో మొత్తం రెక్టిఫికేషన్ చేశాడు. ఈ రెండిట్లో ముందాయన చేసింది కరెక్టా? రీసెంట్‌గా జరిగింది కరెక్టా? హ్యాండ్ రైజ్ చేసుకొని మ్యూట్ ఆన్ చేసుకొని చెప్పండి సార్. పీజీకే రాజు గారు చెప్పండి సార్. రెండోది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కరెక్ట్ మేడం. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కరెక్ట్. కరెక్ట్. రాజీనామా చేయడం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తో పాటు చాలా మందిని కోల్పోయిన కుటుంబాలను కూడా ఆయన సేవ్ చేశారు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్‌గా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన వర్క్. అంటే ఆయన మంచి ఇంటిగ్రిటీ కలిగి ఉన్న వ్యక్తి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. కీప్ ప్రామిసెస్. ఏదైనా ఒక వర్డ్ మనం ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ స్లైడ్ సార్. హానర్ కమిట్మెంట్. ఇక్కడ ప్రామిస్‌కి, కమిట్మెంట్‌కి ఉన్న వేరియేషన్ ఏంటి? హ్యాండ్ రైజ్ చేయండి సార్. జగదీష్ సార్. ప్రామిస్ అంటే మనం చెప్పడం మేడం. హానెస్ట్ అంటే మనం నిజాయితీగా ఉండి దాన్ని నిలబెట్టుకోవడం. ప్రామిస్‌కి, కమిట్మెంట్‌కి. మేడం? నేను మీకు ఒక ప్రామిస్ చేశాను. ఒక కమిట్మెంట్ ఇచ్చాను. ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రామిస్ అంటే నేను చేస్తానని చెప్పడం మేడం. కమిట్మెంట్ అంటే నేను ఎలాగైనా చేస్తాను. దాన్ని కంపల్సరీ చేసి తీరుతానని చెప్పడం మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. కమల మేడం. ప్రామిస్ అంటే అది నమ్మకంతో చేసింది మేడం. కమిట్మెంట్ అంటే తప్పదులే కమిట్ అయ్యాము చెయ్యాలి కదా ఏదో టైంలోని టైం లేకపోయినా ఇబ్బంది పడి చేయడం మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరు? శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ప్రామిస్‌కి, కమిట్మెంట్‌కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఎంఎం స్వామి గారు. సార్ చెప్పండి. చెప్పండి సార్. స్వామి గారు. మైక్ మ్యూట్ చేయలేదండి. అన్మ్యూట్ చేయలేదు. మేడం గారు, ఓకే. సార్. ప్రామిస్ అనేది కొంచెం అంత క్వాలిటీ ఉండదండి. కమిట్మెంట్ అనేది క్వాలిటీ ఉంటుంది. కమిట్మెంట్ అనేది కన్ఫర్మ్‌గా
దానికి కట్టుబడి ఉంటాడు మేడం కమిట్మెంట్ అంటే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రామిస్‌కి, కమిట్మెంట్‌కి ఉన్న తేడా ఏంటంటే, ప్రామిస్ అనేది మనం బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకే ఒక కొంచెం మనీ అవసరం. నా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. కాల్ చేసి నాకు కొంచెం మనీ అవసరం. పలానా డేట్‌లో ఇస్తావా అంటే, ఇప్పుడైతే నేను చేయలేను. నెక్స్ట్ మంత్ ఫస్ట్‌లో నాకు సాలరీ వస్తే ఇస్తాను అని ఒక ప్రామిస్ నాకు చేశారు. అయితే ఓకే అని చెప్పి నేను అదే ఫస్ట్‌కి రిటర్న్ కాల్ చేశాను. నాకు మనీ పంపిస్తానన్నావు కదా! పంపిస్తావా అని. ఈలోప తనకేదో వేరే కమిట్మెంట్స్ వచ్చాయి. తనది ఫుల్‌ఫిల్ చేసుకోవడంలో నాకిచ్చిన ప్రామిస్‌ని బ్రేక్ చేయగలిగింది. ప్రామిస్ అనేది మనం బ్రేక్ చేయగలుగుతాం. బట్ కమిట్మెంట్ అనేది ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఇప్పుడు ఎవరు 'జగదీష్' గారున్నారు. ఆయనకొక పాపుంది. ఆ పాప సమ్మర్ వెకేషన్‌కి ఒక దగ్గరికి తీసుకెళ్ళమని ఒక ప్రామిస్ తీసుకుంటుందండి మీ దగ్గర. సమ్మర్ వెకేషన్ ఓకే. మీరు తీసుకెళ్తాను అని చెప్తారు. అయితే మీ దగ్గర ఉన్న మనీకి సమ్మర్ వెకేషన్ అంటే మీరు మేలో చేయాలి. మార్చ్ ఎండింగ్‌కొచ్చేసరికి మీ కమిట్మెంట్స్‌కి సరిపడా ఫుల్‌ఫిల్ అయ్యే మనీ మాత్రమే మీ దగ్గరుంది. అప్పుడేం చేస్తారు? దగ్గరలో ఉండడానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం మేడం. లేకపోతే నెక్స్ట్ టైమ్ వెళ్దాం అని చెప్తాం. అదే. ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేస్తూ, అమ్మాయికి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఇక్కడ అవును మేడం. ఉండే కంపల్సరీ మనం చేయాలి అనే కమిట్మెంట్స్‌ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అవును. ఎందుకంటే మార్చ్ అనేది క్రూషియల్ టైమ్. అక్కడ పెండింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ పేమెంట్స్ అందరికి ఇవ్వాలి. చేసుకోవాలి. క్లియర్ చేయాలి. ఇన్ కేస్ ఆ అమ్మాయి స్కూల్ ఫీజే అనుకుందాం. అది అవును. కంపల్సరీ మీరు పే చేయాల్సొస్తది. సో, ఒక అకేషన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ కమిట్మెంట్. ప్రామిస్ అనేది మనం బ్రేక్ చేయగలుగుతాం. కమిట్మెంట్ అనేది నెవర్ బ్రేకబుల్ అండి. ఎందుకంటే అది రీచ్ అయితేనే మన నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది కాబట్టి కమిట్మెంట్‌ని బ్రేక్ చేయలేం మనం. ఇది ప్రామిస్‌కి, కమిట్మెంట్‌కి ఉన్న తేడా. నెక్స్ట్ స్లైడ్ సార్. ట్రీట్ అదర్స్ రెస్పెక్ట్ అండ్ ఫెయిర్‌నెస్. మనకంటే వయసులో చిన్నవాళ్ళవ్వచ్చు, పెద్దవాళ్ళవ్వచ్చు. ఒక మంచి విషయాన్ని మనకి చెప్తున్నప్పుడు కంపల్సరీ ఆ టాపిక్‌ని మనం రెస్పెక్ట్ చేసి తీరాలండి. అందులో మనం రెస్పెక్ట్ చేస్తూ, అందులో ఎంతవరకు ఫెయిర్‌నెస్ ఉన్నది అనేది కూడా మన నాలెడ్జ్ నుంచి మనం దాన్ని తీసుకోవాలి. మనం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి నాకన్నా చిన్నోడు, నేను చాలా సంపాదించున్నాను, ఆడు తక్కువ స్థాయిలో ఉన్నాడు, ఆడు నాకు చెప్పేదేంటి? అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందండి. బిల్డింగ్ మనం కన్‌స్ట్రక్ట్ చేయాలంటే డబ్బు పెడితే సరిపోదు గదా! దాన్ని కన్‌స్ట్రక్ట్ చేసే మేస్త్రి చదువుకొనుండాలా? అవసరం లేదు గదా! ఆయన వృత్తి అది. కానీ ఆయన లేకపోతే ఈ బిల్డింగ్ అనేది రెడీ అవ్వదు. సో, అక్కడ స్థాయి అనేది మనం ఓన్లీ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడకుండా, వాళ్ళు చేసే వృత్తికి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ, చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా ఒక మంచిని మంచిగా మనం తీసుకోవడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలండి. ఇది కంపల్సరీ. మీరు రేపు నేటి ట్రైనర్స్ కాబట్టి, ఇందులో కొన్ని విషయాలు మీరు అడాప్ట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ స్లైడ్ ఎవరైనా చదవండి. Happy evening, ma'am. హ్యాపీ ఈవినింగ్. Integrity is not just about doing this Right. వాయిస్ రావట్లేదు సార్. మేడం గారు చదవనా అండి? చదవండి సార్. ma'am. Okay, ma'am. Integrity Okay. is not just about doing the right thing when people are watching out, also when no one is watching. ఇంటిగ్రిటీ అనేది మనం స్వతహాగా అలవరుచుకున్నాం కాబట్టి,
ఎదుటివాడు చూస్తుండగా ఒక పని, వాళ్ళు చూడకపోతే ఒక పని చేసుకుంటూ వెళితే దాన్ని ఇంటిగ్రిటీ అనరండి. నీలో ఉండే హానెస్టీని మించినది కాబట్టి ఆ వ్యక్తి చూస్తున్నా, చూడకున్నా, అక్కడ వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా, లేకున్నా కూడా ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడుకోవడం గానీ, మనం ఫస్ట్ యాజ్ ఎ ట్రైనర్స్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన థింగ్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి పాస్ ఆన్ అయిపోతాయి. ఒకరి దగ్గర మీరు మాట్లాడే వర్డ్ ఏదో విధంగా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు అవతల పర్సన్ దగ్గర మనం ఖచ్చితంగా డిగ్రేడ్ అయిపోతాం. సో, మనం వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా, లేకపోయినా కూడా వాళ్ళ ముందైనా, వెనకైనా చెడుగా మాట్లాడడం అనేది ఆపేయాలి. చెడుగా మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళ దగ్గరికి పాస్ అయితే వాళ్ళ దగ్గర మీ మీద ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా మారిపోతుందో మీరు ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఎవరు చదువుతున్నారు సార్? Integrity is a ఎవరు crucial చదువుతున్నారు? for మేడం నేను చదువుతాను మేడం. చదవండి. Integrity is a crucial for trainers because it helps build trust with their learners. యెస్. ఇంటిగ్రిటీ అనేది ఫస్ట్ కావాల్సింది ట్రైనర్‌కి. ఎందుకంటే వాళ్ళ నుంచి లెర్నర్స్ చాలా నేర్చుకుంటారు. ఈయనే సన్మార్గంలో లేకపోతే వాళ్ళు నేర్చుకునేది ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. మనకి చెప్పేవాళ్ళే మంచి వేలో వెళ్ళలేనప్పుడు వెనకాతల నడిచేవాళ్ళు ఎలా ఉంటది? నేర్చుకునేవాళ్ళు ఆ గుడ్ వేలో కూడా నడవలేరు కదా! మీరు చెప్పేది అబద్ధం అయితే వాళ్ళు నేర్చుకునేది కూడా అబద్ధమే అవుతుంది. కంపల్సరీ యాజ్ ఎ ట్రైనర్‌కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఇంటిగ్రిటీ. అది విత్ గుడ్ కమిట్మెంట్ అండ్ గుడ్ లెర్నింగ్స్ అండ్ గుడ్ ఫాలోఅప్స్ సార్. ఫస్ట్ థింగ్ ఫాలోఅప్స్. ఎందుకంటే మీరు మంచిని ఆచరిస్తేనే మీ వెనకాతల లెర్న్ చేసేవాళ్ళు మంచిని ఆచరిస్తూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్ సార్. When trainers are honest and transparent, learners feel more comfortable and confident. మీరు ఇంటిగ్రిటీతో ఉంటే మీరు ట్రైన్ చేసిన లెర్నర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా, మీకు చాలా హానెస్ట్‌గా దగ్గరవుతారు. మిమ్మల్ని ఫాలో అవుతారు. మిమ్మల్ని ఫాలో అయితే ఏమవుతుందండి? ఇప్పుడు మేమున్నాం. మాకు ముందున్న గురువులు ఆర్‌వీఆర్ సార్ కావచ్చు, సోను సార్ కావచ్చు, కేఆర్‌కే రాజు గారు కావచ్చు. వీళ్ళందరినీ మేము ఒక రోల్ మోడల్స్‌గా తీసుకుంటాం. ఎలాగా? మేము వాళ్ళలాగా మాట్లాడాలి. వాళ్ళలాగా మేము మా నాలెడ్జ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. వాళ్ళ సెషన్స్ చేయాలి. ఇలా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు మనకేదైనా రాంగ్ వే చూపిస్తే, మనం అప్పుడు ఎలాగా ఆ స్థాయిని ఎలా చేరుకుంటాం? రాంగ్ వేలోనే చేరుకుంటాం ఖచ్చితంగా. అది మనం ఎప్పుడు బిల్డ్ చేసుకోకూడదు. మనం బిల్డ్ చేసుకుంటే మనం వాళ్ళకి నేర్పించేది ఖచ్చితంగా రాంగ్ వే అవుతుంది. లాస్ట్ స్లైడ్స్. ఈ స్లైడ్ చదవండి. Since participants often look up to trainers as role models, trainers with integrity are essential. యెస్ మ్యామ్. ట్రైనర్స్ మిమ్మల్ని మీరు నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్రైనర్స్ అయిపోయారు. రేపు సర్టిఫికేట్ తీసుకున్నాక యాజ్ ఎ ట్రైనర్‌గా మిమ్మల్ని కొంచెం మంది రోల్ మోడల్స్‌గా ఎన్నుకుంటారు. మీరు వెరీ కాన్ఫిడెంట్ అండ్ కమిట్మెంట్స్‌తో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు చాలా బాండింగ్‌తో ఉంటారు సార్. అది ఎలా అంటే మీరు చేసే పనిని వాళ్ళు అనుసరిస్తారు. వీళ్ళు చేస్తున్నారు, నేను ఇలా చెయ్యాలి. అంటే చూడండి ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళని తీసుకుంటే
వాళ్ళు వే ఆఫ్ నాలెడ్జ్ గాని, బిహేవియర్ గాని మనకు తెలీదు. అది పక్కన పెడితే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మనం అనుసరించడానికి ప్రయత్నిస్తాం కదా! ఎందుకు? వాళ్ళంటే మనకిష్టం కాబట్టి. అలాగే మనల్ని ఒక రోల్ మోడల్‌గా అనుకునే వాళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి, మనం ఎప్పుడు హానెస్టీగానే ఉండాలి. ఉండే ప్రయత్నం అయితే చేయాలి. కమిట్మెంట్స్ ఎప్పుడు మిస్ చేయొద్దు. లాస్ట్ స్లైడ్ సార్. థాంక్ యూ. ఒక్క నిమిషం నరసింహమూర్తి గారు. స్లైడ్ వేయొద్దు. ఈ సెషన్‌కి సంబంధించి మీరు నన్నేమైనా అడగాలనుకుంటున్నారా సార్? ఎనీవన్? ఎందుకంటే మనకి ఇందులో ఇంకో సెషన్ ఉంది. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటా ఏమైనా అడగాలనుకున్నా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ సెషన్ తర్వాత మళ్ళీ మనకి ఈ ప్రాసెస్ నేను చెప్పింది అర్థం కాలేదా అండి? లేకపోతే డౌట్స్ నిజంగానే లేవా? నిజంగానే డౌట్స్ లేవు మేడం. అందరికీ అర్థమైంది మేడం. డౌట్స్ అయితే ఎవరికీ లేవు. చాలా బాగా అర్థమైంది అందరికీను. థాంక్ యూ సార్. ఇప్పుడు ఆ స్లైడ్ ప్రెజెంట్ చేయండి సార్. చిట్ చాట్ సార్. ఎల్లుండి సెషన్‌కి మీకు ఏ మేడం ఒక్క విధమైన నిమిషం. సార్ అనిత మేడం మేడం. చెప్పండి. హ్మ్. చెప్పండి మేడం. యెస్ మ్యామ్. యాక్చువల్లీ ఇప్పటివరకు హానెస్టీ, ఇంటిగ్రిటీ ఇవన్నింటికి కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఇప్పటివరకు చాలా చాలా మందికి తెలియదు. కానీ మీరు ఒక మంచి ఇంటిగ్రిటీ అన్న టాపిక్‌ని తీసుకొని హానెస్టీకి, ఇంటిగ్రిటీకి ఉన్న డిఫరెన్స్ చెప్పారు. హానెస్టీతో అందరూ ఉండాలనుకుంటారు. కానీ ఇంటిగ్రిటీతో ఉండాలి. అంటే మీరు చెప్పారు కదా ఒక స్టోరీ. డబ్బులు ఒక ₹1,00,00,000 ఒక బ్యాగ్‌లో దొరికితే మీరెలా ఉంటారు అంటే నిజాయితీగా ఉంటాం. నిజాయితీగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో, ఆ మూమెంట్‌లో ఎంతమంది ఉంటారు? నిజాయితీగా ఉండాలి, ఉంటాము అనుకోవడం హానెస్టీ అయితే, ఆ మూమెంట్‌లో నిజాయితీగా ఉండి రిటర్న్ చేయటం ఇంటిగ్రిటీ. సో, ఈ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీకి డిఫరెన్స్ అనేది చాలా బాగా క్లియర్‌గా చెప్పారు. అలాగే ఒక స్టోరీ 'ఫెర్టైల్ సీడ్స్' రాజుగారు ఒక మొలకెత్తలేని విత్తనాలు ఇచ్చి, నిజాయితీని పరీక్షించి నిజమైన రాజుకి ఉండాల్సిన అర్హతలు ఏంటి అని చెప్పడం. నెక్స్ట్ ఈ ప్రామిస్ అండ్ కమిట్మెంట్‌కి ఉన్న డిఫరెన్సెస్. యాస్ ఏ ట్రైనర్‌గా మనం ఎందుకు ఇంటిగ్రిటీతో ఉండాలి? మనం ఎంతో మంది లైఫ్స్‌ని ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాం. మోడలింగ్ చేస్తూ ఉంటాం. సో, ఇంటిగ్రిటీతో ఉండడం అనేది యాస్ ఏ ట్రైనర్‌గా మన యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. మనకి ఎందరినో మనం మోడలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనం ఫస్ట్ ఇంటిగ్రిటీతో ఉంటూ వాళ్ళని రైట్ వేలో నడిపించాలి అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఓవరాల్ సెషన్ ఎండింగ్‌లో ఒక ట్రైనర్ ఎలా ఉండాలి అనే విషయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. వండర్‌ఫుల్ సెషన్. రియల్లీ వి ఎంజాయ్డ్ ఇట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ థాంక్ యూ వెరీ మేడం. మచ్. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నెక్స్ట్ వెంకటరమణ సెషన్‌కి గారు వెళ్దాం. హ్యాండ్ రైజ్ చేశారు. వెంకటరమణ. నమస్కారం అండి. సో మేడం మీరు చెప్పింది చాలా మంచి సెషన్ అండ్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది. అయితే మేము చేస్తాము అని ఎవరైతే చెప్తారో వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదండి. నిజంగా వాళ్ళకి డబ్బులు వస్తే పట్టుకుని పారిపోతారు. రిటర్న్ చేయరు. ఇవ్వాలి కానీ ఇస్తామా ఇవ్వమా. ఈ సందర్భంలో నాకు త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఒక స్టేజ్లో ఒక ఆయన ఒక కథ చెప్పి, ఏమండి ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే ఏల వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అది సులువా అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో అలా బతకడం చాలా కష్టమండి. ఏదైనా అలాంటి డబ్బు వచ్చినప్పుడు మనకు వెంటనే మన ఖర్చులు తిరుగుతాయండి బుర్రలో. ఇల్లు ఈ ఖర్చు ఉంది, ఇల్లు అప్పు ఉంది, ఇల్లు ఎక్కడ ఇవ్వాలి, అన్ని లెక్కలు వచ్చేస్తాయండి. బట్ అన్నిటినీ కంట్రోల్ చేసి ఎవరైతే ఇస్తారో అది కరెక్ట్. అయితే మళ్ళీ 10-20 దొరికితే ఎవరైనా ఇచ్చేస్తారు. లక్షల్లో దొరికినప్పుడు ఇవ్వాలి, కోట్లలో దొరికినప్పుడు ఇవ్వాలి. అంతేకాకుండా ఒకవేళ దొరికింది ఎవరిదో తెలియనప్పుడు దాన్ని ఇంకెవరికైనా సద్వినియోగం చేయడానికి ఎవరికైనా
సమర్పించడానికైనా రెడీగా ఉండాలి. ఇది ఒకటి చాలా చక్కని విషయం. తర్వాత ఇట్స్ ఏ ఎవ్రీడే టెస్ట్ అండి. ఈ ఇంటిగ్రిటీ అన్నది ఇట్స్ ఏ ఎవ్రీడే టెస్ట్. ప్రతిరోజు అది టెస్టేనండి. ఎందుకంటే ఇవాళ న్యాయంగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇట్స్ ఏ ఎవ్రీడే టెస్ట్. సో ఇది కూడా ఒక యాడ్ ఆన్ పాయింట్ కింద చెప్దాం అనుకున్నాను. అండ్ సెషన్ అయితే అద్భుతంగా ఉందండి. మలయమారుతంలా చక్కగా సాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్ అండ్ ద టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, విత్ యువర్ పర్మిషన్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా? Yes, ma'am. Yes, carry on. Please. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ మన టాపిక్ కేఆర్కే రాజు సార్. యువర్ పర్మిషన్ మేడం, యాక్చువల్గా నేను బయటకు వెళ్తున్నాను, కొంచెం ఏర్పాట్లు చేయాలి, చాక్లెట్స్ అవి ఇవి కొనాలి. సో అందువల్ల ఎగ్జిట్ అవుతున్నాను. సో బిఫోర్ దట్ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. మనకి ఆల్మోస్ట్ ఒక 35-36 డేస్ నుంచి ఆన్లైన్ సెషన్స్లో